కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి పత్రికా ప్రకటనలో ఆరోపించారు. సూపర్ 6 పథకాలు ఎప్పుడు అమలు చేస్తారని నిలదీశారు. బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని మోసం చేశారన్నారు. రైతులకు పంట పెట్టుబడి సాయంగా ఇస్తామన్న అన్నదాత సుఖీభవ పథకానికి అతిగతి లేదన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నెలకు 1500 నగదు, తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు చదివితే అంతమందికి 20,000 ఇస్తామని అన్నారని గుర్తు చేశారు. వారికి ఆయా నిధులు ఎప్పుడు ఇస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మరి ఈరోజు నాగుల చవితి సందర్భంగా, పూజ సందర్భంగా, పండుగ సందర్భంగా, గత పండుగలు దీపావళి, దసరా అన్ని పండుగలు వెళ్ళిపోయాయి. ఎక్కడ చూసినా నిర్వీర్యమే. ఎక్కడ కూడా ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా లేదు, ధైర్యం లేదు. ఆర్థికంగా మరి ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా ప్రతి ఒక్క పథకాన్ని, సంక్షేమాన్ని, అభివృద్ధిని, మరి వ్యక్తిగత ఆర్థిక భరోసాని నిర్వీర్యం చేసిన ప్రభుత్వం ఏదంటే ఈ కూటమి ప్రభుత్వం. గత 5 నెలలుగా కూడా మరి ఏ విధంగా అయితే హామీలు, వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో అవన్నీ పూర్తిగా మర్చిపోయి ఒక్క పథకం కూడా అమలు చేయకుండా కేవలం అధికార దాహంతో, మానవత్వం లేక, ప్రేమ అనుబంధం లేక పేదవాళ్ళకి నిర్మూలిస్తామని ఆనాడు చెప్పి మరి ఎలక్షన్ అయిన తర్వాత అధికార కుర్చీలో కూర్చొని అసలు మానవత్వం, ప్రేమ అనుబంధం లేక మరి ప్రజలను సంపూర్ణంగా నమ్మక ద్రోహం చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి కూటమి ప్రభుత్వం క్షమించమని కోరాలి, అసలు క్షమించమని అడగాలి అసలు ప్రజల్ని. ఎందుకంటే ఈరోజు ఇన్ని పండుగలు వెళ్ళిపోతున్నప్పటికీ నిత్యావసర వస్తువులు భరించరాని విధంగా ఉన్నాయి. ఒక టమాటా పండు కొనలేకపోతున్నాం, ఒక ఉల్లిపాయ కొనలేకపోతున్నాం, ఆ కాయగూరలు కొనలేకపోతున్నాం, వంట నూనె కొనలేకపోతున్నాం. మరి ఎక్కడ కూడా విద్యుత్ ఛార్జీలు ప్రతి నెల ఒక రేటు పెట్టేస్తున్నారు. ఇంతకుముందు జగనన్న పరిపాలనలో అన్ని విధాలుగా పేదవాళ్ళకి సంక్షేమంగా నిలిచిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. పేదవాడికి ఎప్పుడు కూడా తన కష్టం దూరం చేయాలి, పేదరికం అరుపులు అరవకూడదు, తన ఆకలిగా ఉండకూడదు, మంచి భోజనం అందించాలి, అన్ని విధాలుగా ఆర్థిక భరోసా అందించాలి, ఆర్థిక ధైర్యాన్ని అందించాలి, పేదవాళ్ళ పిల్లల్ని బాగా చదివించాలి, అన్ని కులాలు, మతాలు, వర్గాల వారిని, సంఘాల వారిని సమదృష్టితో, సమన్యాయంతో, సమానమైనటువంటి సంక్షేమంతో, ఒక వికాసంతో, ఆంధ్రప్రదేశ్ని ప్రగతి వైపు మళ్లించారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగనన్న గారు. మరి ఇప్పుడు చూస్తే ఈ 5 నెలల్లో పరిపాలన అంటేనే భయంకరంగా ఉంది. ఎంతసేపు కూడా అమరావతిని ఏదో డెవలప్ చేద్దామని, రియల్ ఎస్టేట్ వాళ్ళ బిజినెస్ని కాపాడుకుందామని, మరి ఇక్కడ ఇసుకను పూర్తిగా ప్రతి నియోజకవర్గం ఎమ్మెల్యే, పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారు, వీళ్ళందరూ కూడా ఇసుకను ఎలా తినేద్దాం, ప్రభుత్వ ఆస్తులను ఎలాగా ఆక్రమించుకుందాం, మరి ప్రభుత్వ ఆస్తుల్లో ఆక్రమించుకొని అన్ని విధాలుగా వాళ్ళ కట్టడాలు కూడా సాగుతున్నాయి, చెరువులని ఆక్రమించుకుంటున్నారు. మరి అన్ని విధాలుగా పూర్తిగా పేద ప్రజల కోసం ఉండే ప్రభుత్వం, మరి జగనన్న అప్పుడు ఇచ్చినటువంటి ఆ ప్రభుత్వాన్ని, జగనన్న ఇచ్చినటువంటి సంక్షేమాలని, జగనన్న తయారు చేసినటువంటి రైతు భరోసా కేంద్రాలని, సచివాలయ వ్యవస్థను, వాలంటీర్ వ్యవస్థను, ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి అభివృద్ధిని, ప్రజలకి హోమ్ డెలివరీ చేసినటువంటి సంక్షేమ పథకాలని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఎలా చేశారంటే ఎలక్షన్ ముందు రకరకాల హామీలు ఇచ్చారు. సూపర్ 6 అని హామీలు ఇచ్చి ప్రతి ఆడబిడ్డకు 1500 ఇస్తాం, ప్రతి 50 సంవత్సరాలు పూర్తయిన వెంటనే మీకు పెన్షన్ ఇస్తాం, ప్రతి ఒక్క యువతకు కూడా నిరుద్యోగ యువతకు మరి మీకు నెలకు 3000 రూపాయలు ఇంటికి పంపిస్తాం. మరి ప్రతి ఒక్కరికి కూడా అనేక రకాలుగా ప్రామిస్లు చేసి, తల్లికి వందనం, నీకు ఎంతమంది పిల్లలు ఉంటే అమ్మ ఆ పిల్లలు ప్రతి ఒక్క పిల్లలకు 15,000 ఇస్తాం,
ఫ్రీగా ఉచిత బస్సు ఇస్తాం, మరి అన్నీ దీపం పథకం ఇస్తాం, ఇంకా ఏవేవో చెప్పారు. ఇప్పుడు చూస్తే పెన్షన్లన్నీ గాలిలో పెట్టేశారు. ఇన్ని పెన్షన్లు, వీటి మీద స్క్రూటినీ ఉందని చెప్తున్నారు. మరి దీపం పథకం చూస్తే ఇంతమందికి ఊరికి ఒక 5-6 తప్పించి ఈ పథకం వర్తించదని చెప్తున్నారు. మరి 2019 నుంచి 24 సంవత్సరంలోపు అత్యధికంగా మహిళా సాధికారత, అత్యధికంగా మహిళా పొదుపు సంఘాల్లో పొదుపులు, మరి అత్యధికంగా మహిళా సేవింగ్ అకౌంట్స్ ఎక్కడ భారతదేశంలో ఉన్నాయంటే 1 కోటి మహిళల పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే అది వర్తించింది. ఎందుకంటే టైమ్లీ ప్రతి ఒక్క విషయాన్ని కూడా మహిళలకు అందించిన సాధికారత, ఆర్థిక భరోసా జగనన్న టైమ్లీ వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లో వేసేవాళ్ళు. ఇప్పుడు చూస్తే బ్యాంకులంతా ఖాళీగా ఉన్నాయి, ఎక్కడ కూడా ఒక రూపాయి అందటం లేదు. మరి చాలా విద్యుత్ ఛార్జీలు భారం, ఇతర నిత్యావసర సరుకులు కొనుక్కోవాలంటే కష్టం, బ్యాంక్ అకౌంట్లో రూపాయి లేదు, ఇంటికి ఒక్క పథకం లేదు. ఇంతకుముందు చేయూత, ఆసరా వచ్చి ప్రతి మహిళ కూడా పాల వ్యాపారం దగ్గర నుంచి, వ్యవసాయ వ్యాపారం దగ్గర నుంచి, రకరకాల తోపుడు బండ్ల దగ్గర నుంచి, చిన్న చిన్న బట్టల కొట్లు, ప్రతి ఒక్క మహిళకు ఏదో ఒక విధమైనటువంటి సాధికారత సాధన అంటూ ఉండేది. ఇప్పుడు గత 5 నెలల నుంచి ప్రతి మహిళ కూడా ఆర్థికంగా బలపడేటువంటి సాధనన్నీ కూడా నిర్వీర్యం, నిరాశ, మరి దారుణంగా అశ్రద్ధ వహిస్తూ నిర్లక్ష్యంగా ఆడబిడ్డల నమ్మకానికి ద్రోహం తలపెట్టింది కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మరి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం వెంటనే క్షమించాలని అడగాలి. నేను రోజంతా మద్యం వ్యాపారాలు, ఇసుక వ్యాపారం, ఇసుకను ఎలా తినాలి, ఇసుకను ఎలా బుక్కాలి, వాళ్ళ స్థితిగతులు ఎలా మార్చుకోవాలి, వాళ్ళు స్థిరాస్తులు ఎలా సంపాదించుకోవాలి, ప్రజా